ఈరోజు మనం నేర్చుకునే క్లాస్ బైబిల్ యొక్క చారిత్రాత్మక ఖచ్చితత్వం. బైబిల్ యొక్క చారిత్రాత్మక ఖచ్చితత్వం అంటే హిస్టారికల్ యాక్యురసీ ఆఫ్ ద బైబిల్. అంటే బైబిల్ ఎంత ఖచ్చితత్వం ఉంటుంది, బైబిల్ని మనం నమ్మవచ్చా, బైబిల్ ఏదో కథగా రాశారు, ఎవరో రాశారు, ఊహించి రాశారా, లేకపోతే నిజంగా ఇది దేవుని చేత రాయబడిన గ్రంథం అని మనం ఎలా తెలుసుకోవాలంటే హిస్టారికల్ యాక్యురసీ, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది. ఇప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుంటాం. దాని ద్వారా మీకు బైబిల్ మీద ఇంకా విశ్వాసం పెరుగుతుంది. ఇంకా బైబిల్ అంటే ఇంత గొప్పదాని మీకు ఈరోజు మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా ఈ క్లాస్ ఎండింగ్ లోపు మీరు చాలా గొప్ప విషయాలు, చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు. చూడండి, బైబిల్ యొక్క చారిత్రాత్మక ఖచ్చితత్వంలో మొట్టమొదటిగా మనం తెలుసుకునే ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్ ఏంటిది అంటే టెల్ డాన్ శిలాశాసనం. టెల్ డాన్ స్టెల్ ఇది 1993లో ఉత్తర ఇస్రాయిల్లోని తెల్డాన్లో కనుగొనబడిన శాసనం. 1993లో దొరికిందంట. ఎక్కడ దొరికింది? ఇస్రాయిల్లోని తెల్డాన్లో దొరికింది. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో అరామియన్ రాజు అంటే సిరియా రాజు అని అర్థం, హజాయేలు చేత రచింపబడిందిగా భావించబడింది. అంటే సిరియా రాజు చేత ఈ శిలాశాసనం అట రచించబడిందట. అయితే ఇది హౌస్ ఆఫ్ డేవిడ్ అనే పదాన్ని పేర్కొని బైబిల్లోని రాజు డేవిడ్ రాజవంశం యొక్క చారిత్రక ఉనికిని సూచిస్తుంది. అంటే దావీదు ఓన్లీ బైబిల్లో మాత్రమే లేడు, చరిత్రలో కూడా ఉన్నాడు అని బయటపడింది. చూడండి, ఈ శాసనం ఇశ్రాయేలు రాజు యెహోరాము మరియు యూదా రాజు అహజ్యా హత్యలను వివరిస్తుంది. ఆ శాసనం మీద రాయబడిన విషయాలు దేన్ని వివరిస్తున్నాయి అంటే యెహూ వచ్చి ఏం చేస్తారంటే యెహోరామును అహజ్యాని ఇద్దరిని చంపేస్తాడు, ఇద్దరిని చంపుతాడు. ఆ విషయం అంతా ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది? బైబిల్లో రాయబడిన విషయం ఏదో కట్టుకథ కాదు. దొరికిన ఒక శిలాశాసనం మీద ఆ విషయం రాసి ఉంది, బైబిల్లో రాసి ఉంది. అంటే బైబిల్ ఏదో అబద్ధంగా కల్పించింది కాదు, దీనికి ప్రూఫ్ ఉంది. దావీదు రాజ్య వంశం కూడా ఉంది అంటానికి అది రుజువుగా ఉంది. ఇప్పుడు మీకు కొన్ని ఆధారాలు మీకు చూపెడతాను, ఒకసారి చూడండి. టెల్ డాన్ స్లేట్ అని ఒకటి మీకు కనపడుతుంది కదా, ఇదే శిలాశాసనం. ఇక్కడ దాన్ని మీకు జూమ్ చేసి చూపెడతాను, చూడండి. ఇది దొరికిన శిలాశాసనం. దీని మీద ఏదో మనకు అర్థం కావట్లే, పిచ్చి గీతల్లాగా కనపడుతున్నాయి, కానీ దీని రాతని వీటన్నిటిని సైంటిస్టులు ఏం చేశారంటే దీన్ని కనుగొని వీటి మీద రాయబడిన దాన్ని చదువుకొని దీన్ని ఒక విషయంగా మనకు తెలియజేశాడు. ఇది ఒక తెల్డాన్ శిలాశాసనం. ఓకే, దీని గురించిన వివరాలన్నీ ఇక్కడ రాయబడ్డాయి. మీరు తర్వాత ఈ లింక్ ఓపెన్ చేసుకొని తర్వాత వీటి విషయాలన్నీ చదువుకోండి. మీకు టూకీగా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇదంతా మ్యాటర్ 1 నుంచి 13 వచ్చిన వరకు. ఈ మ్యాటర్ దేని గురించి చెప్తుందంటే యెహోరాము అహజ్యా మరణమైన విషయాన్ని, అలాగనే దావీదు రాజు ఏలిన విషయాన్ని చెప్తుంది. అంటే ఇది ఎక్కడ చెప్తుంది? బైబిల్లో రాయబడింది కాదు, ఇది సైంటిస్టులు వెతికితే దొరికిన ఒక శిలాశాసనం, దాని మీద కూడా రాసింది. అంటే ఇది కథ కాదు, ఇది రియల్ గా జరిగిన విషయం అని మనకు అర్థం చేయించాడు. ఓకే ఓకే టెల్ డాన్ శిలాశాసనం, దీని గురించి మనం వివరించుకున్నాం. ఇది ఎక్కడ దొరికింది? ఇజ్రాయిల్లో తెల్ డాన్ లో దొరికింది. అందుకే దీనికి టెల్ డాన్ శిలాశాసనం అని పేరు పెట్టారు. ఎప్పుడు దీన్ని రచించారు అంటే 9వ శతాబ్దంలో దీన్ని రచించారు. ఎవరు? సిరియా రాజు చేత రచించబడి. దీని మీద హౌస్ ఆఫ్ డేవిడ్ అనే పదాన్ని బట్టి అంటే దావీదు రాజు కూడా పరిపాలన చేశాడని ఆ శిలాశాసనం మీద రాసి ఉంది. అలాగనే అహజ్యా, అలాగనే యెహోరాము హత్య చేయబడిన విషయాలు కూడా దాని మీద రాయబడి ఉంది. ఈ శాసనం బైబిల్ వెలుపల డేవిడ్ రాజవంశాన్ని అంటే దావీదు రాజవంశాన్ని పేర్కొన్న మొదటి ఆధారం ఇది. ఇది బైబిల్ యొక్క చారిత్రాత్మక విశ్వసనీయతకు బలమైన ఆధారం. ఇది బలమైన ఆధారం అంటే బైబిల్ నిజంగా దైవ గ్రంథం ఇది అని అనడానికి ఇది బలమైన ఆధారంగా మనకు తెలియవచ్చు. ఈ 2 లింకులు కూడా కనబడుతున్న 2 లింకులు కూడా మీరు సేవ్ చేసుకోండి, తర్వాత స్క్రీన్ షాట్ చేసుకుని అయినా సేవ్ చేయండి, లేకపోతే గ్రూప్లో అయినా మీకు నేను పెడతాను. ఓకే, రెండవ ప్రూఫ్లోకి వెళ్దాం. రెండవ ప్రూఫ్